మెగా ఫ్యామిలీ. మెగాస్టార్ చిరంజీవితో స్టార్ట్ చేస్తే పవన్, బన్నీ, చెర్రీ, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, శిరీష్ వీళ్ళంతా హీరోలుగా కంటిన్యూ అవుతున్నారు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కథలు కొడుతుందేమో అని అందరికీ డౌట్ ఇచ్చేలా బిహేవ్ చేస్తుంది మెగా ఫ్యామిలీ. మ్యాటర్ ఏంటంటే, చిరంజీవి 2 ఏళ్ల క్రితం తమిళ్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిన కత్తిని ఖైదీ నెంబర్ 150 పేరుతో రీమేక్ చేస్తుంటే అజిత్ వీరంని డాలీ డైరెక్షన్ లో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య అజిత్ వేదాళంకి రీమేక్ గా ఏం రత్నం ప్రొడక్షన్ లో చేయబోతున్న మూవీకి కూడా కొబ్బరికాయ కొట్టేశాడు పవన్. బన్నీ కూడా బద్మాష్ అనే ఓ కన్నడ మూవీని రీమేక్ చేయబోతుండని తెలుస్తుంది. ఇక తమిళ్ సూపర్ హిట్ తని ఉరువన్ని ధృవ పేరుతో చరణ్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. నెక్స్ట్ తేజు అండ్ వరుణ్ కూడా తమిళ్ రీమేక్స్ పైన కన్నేశారని తెలుస్తుంది. ఇక శిరీష్ అయితే అన్న బన్నీని ఫాలో అవుతున్నాడు. లింగస్వామి సినిమాతో కోలీవుడ్ లోకి ఎంటర్ అయ్యాడు బన్నీ. శిరీష్ అయితే ఏకంగా మలయాళం మూవీలో యాక్ట్ చేయబోతున్నాడు. అది కూడా సూపర్ స్టార్ మోహన్ లాల్ సినిమాలో కావడం విశేషం. మొత్తానికి సొంత కథ వదిలేసి పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టు మెగా ఫ్యామిలీ కాస్త రీమేక్ల ఫ్యామిలీ అయిపోయిందనమాట. ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఆరెంజ్ ఫిల్మ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.